బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం రాహుల్ గాంధీ అండ్ కో ఢిల్లీలో నాటకాలు బూటకాలు చేస్తున్నారని, అది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదని, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన పర్యటించారు. జిల్లాల పర్యటనలో భాగంగా రామగుండంలో రామచంద్రరావు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి యాక్టర్ గా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతోందన్నారు. బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీదేనని, కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీనైనా సీఎం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. రాబో ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాళేశ్వరం పాపం కేసీఆర్ కుటుంబానిదేనని, ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు పైసా ఉపయోగం లేదన్నారు. దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్నారని, రేవంత్ సర్కార్ దళారులను గుర్తించి రైతులకు న్యాయం చేయాలన్నారు. మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద పిటిషన్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ చెప్పలేదు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాన్ని పెట్టినటువంటి విషయంలో కూడా ఇతర ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాతో కోఆపరేట్ చేయలేదని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సమయం ఇవ్వట్లేదు, మా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు 50 సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం ఇవ్వలే, కానీ మా నరేంద్ర మోదీ గారు మీకు టైం ఇచ్చారు. ఎందుకు మాట్లాడలేదని చెప్పండి. ఇప్పుడు మీరు మాకు టైం ఇవ్వట్లేదు చెప్తారా? మీరు ఈరోజు ఢిల్లీలో చేసింది డ్రామా. రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్లు ఉన్నారట. మీ స్టేట్ మీద అందరూ కూడా పేడ్ యాక్టర్లు. మీరు కేవలం తెలంగాణలో ఉన్న ఓబీసీని తప్పుదారి పట్టించడానికి, ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. నరేంద్ర మోదీ గారు బీసీ పీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు. బీసీలో కన్వర్ట్ ఉంటుందంటే ఎప్పుడైనా అని అడగాలి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీ. క్యాబినెట్ లో 27 మంది బీసీ మినిస్టర్లు ఇచ్చిందే బీజేపీ. మీ మినిస్టర్ దగ్గర 3,000 బీసీల దగ్గర ఈరోజు బీసీ సంక్షేమం మీరు మాట్లాడుతున్నారు.